ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఒక ట్వీట్ చేశాడు కేటీఆర్, నేను టెంపరీగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నానని. మరి ఆంతర్యం ఏంటో అర్థం కాదు. సడన్ గా అంత జ్ఞానోదయం రాత్రి ఏమైనా మర్రి చెట్టు కింద రావి చెట్టు కింద ఏమైనా కూర్చున్నాడు అంత సడన్ గా జ్ఞానోదయం అవటానికి ట్వీట్ తెలీదు. టెంపరీగా నేను మరి టెంపరీ ఎందుకు ఇంకా ఒక ఈమోజీ పెట్టి నవ్వేది ఇవన్నీ ఒట్టి మాట అండి. రేపటికి మళ్ళీ రాకపోతే అప్పుడు అడగండి. ఆ కుటుంబం రాజకీయాలకు దూరం అయ్యి ఉండటం అనేది అసంభవం. ఒకవేళ ఆ కుటుంబం అంతా కనుక బీజేపీ వెళ్ళదలుచుకుంటే భస్మాసుర రాష్ట్రంలాగానే బీజేపీకి నష్టం జరుగుతుంది. అది కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్టే అవుతుంది. బీజేపీ సొంతగా ఎమర్జీ కావాలి అని అంటే తక్షణమే తన చర్యలు తను తీసుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమే ఇక్కడికి వచ్చింది అనుకోండి, డెఫినెట్గా బీజేపీకి సేవ్ ఉంటుంది. అందుకే బస్సు వీళ్ళు స్పీడ్ అవుతుంటారు బీజేపీ దగ్గర కావటానికి అవుతున్నారు. ఒక పక్క 10 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఆ కుటుంబం ద్వారానే, ధరణీకరణి అనేది కళ్ళ ముందు అన్నీ జరుగుతున్నాయి. ఆ పార్టీని కనుక వీళ్ళు చేరదీశారంటే వీళ్ళు కూడా అసాంఘిక శక్తులుగా బీజేపీ అయిపోతుంది. సమర్థించుకోలేని తప్పది. సింపుల్ ఈక్వేషన్. ప్రజల్లో ఒక వ్యతిరేకతగా ఉండాలని దగ్గర తీస్తే రెండో వాడు కూడా ప్రజా వ్యతిరేక అవుతాడు కదా. ఇవాళ కాంగ్రెస్ చెడు అనాలంటే నువ్వు అవతల చెడు పార్టీని కొడితేనే కదా నువ్వు ప్రజల్లో ఇదయ్యేది. ఇప్పటికే 10 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చి చాలా చారిత్రక తప్పిదం చేసింది బీజేపీ. ఇంకా అదే తప్పులు చేసుకుంటే సౌత్ ఇండియాలో ఆ బీజేపీకి పుట్టగతులు ఉన్నాయి. సరే, బీజేపీ వైపు కేటీఆర్ గారు ఎందుకని ఇప్పుడు G2 అంటే December 1 నుంచి వాళ్ళు ఏదో కార్యక్రమాలు పెట్టారు. ఇది ప్రభుత్వం 9వ తారీఖు వాళ్ళది సంవత్సరం అవుతుంది కాబట్టి వాళ్ళు ఏదో వరుసగా కార్యక్రమాలు పెడితే వీళ్ళు కూడా పెట్టారు. దాంట్లో కవిత గారిని కూడా తీసుకొస్తున్నారు. కవితను తీసుకొస్తున్నారని అలిగారా లేకపోతే ఏంటి? అక్కడ గ్రూపులు ఉన్నమాట వాస్తవం అనేది అందరూ అనుకుంటున్నారండి. 3 గ్రూపులు 4 గ్రూపులు ఉన్నాయి కుటుంబంలో. అన్నకి, చెల్లికి, ఆయనకి, హరీష్ రావుకి, ముగ్గురికి పడదు అనేది అందరూ బహిరంగంగా అనుకుంటున్నారు. ఇప్పుడు అది ఇంకోటి ఏమవుతుందంటే రేపు పొద్దున ఒకవేళ అదే వచ్చింది అనుకోండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వాళ్ళు ఎట్టయితే బజార్ను పడిందో అది అట్టగా ఈ కుటుంబం కూడా అట్టగా బజార్ను పడే అవకాశాలు ఉంటాయి. అంతేనంటారా? ఆస్తుల కోసం ఎట్లయితే కొట్టుకుంటున్నారో అక్కడ రేపు పొద్దున ఆ కుటుంబం కూడా తప్పదేమో మరి ఈ పరిస్థితులు వస్తే ఆస్తుల కోసం. మరి మితిమీరుంటారు సంపద ఉన్నప్పుడు తప్పదుగా. మరి ఇప్పుడు కేటీఆర్ గారు ఏంటంటే ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి. ఆల్రెడీ కేసులు అన్ని దగ్గరకు వచ్చినాయి అంటున్నారు. సడన్ గా నేను రాజకీయాల నుంచి వదులుతున్నాను, ఎక్కడ పోయినా వదిలిపెట్టదుగా. పాపం ఎక్కడ పోతుంది, చేసిన పాపం ఎక్కడికి పోతుంది. రాజకీయాల నుంచి వదులుతానంటే చేసింది ఎక్కడికి పోతుంది. ఇప్పుడు కాళేశ్వరం కూడా కమిషన్ చేశారు కదా, అది కూడా ఒకటి రోజు రోజు పుంకాలుగా బయటకు వస్తున్నాయి అసలు. మరి ఎన్ని ఘోరాలు, ఇవన్నీ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కట్టకుండానే 1000 కోట్ల రూపాయలు బిల్లులు ఎత్తేసింది. అట్లాగే కేసీఆర్ కంటి అద్దాల పథకం ఒకటి దాని మీద దృష్టి పెడితే అది కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ ఫోన్ ట్యాపింగ్ ఆయన ప్రభాకర్ రావు గారు రాజకీయ శరణార్థునిగా నన్ను గుర్తించండి అనేది పొలిటికల్ అసైలం అని చెప్పి చేశారు అక్కడ. అది ఒక రకంగా ప్రభుత్వానికి నష్టమే జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. అతను పారిపోయేదాకా మరి అంత టైం ఇవ్వటమో తప్పే. ఇచ్చిన తర్వాత ఇంత మేనమేషాలు లెక్క పెడితే అతను వెనక తీసుకొచ్చే చర్యల్లో వెనకబడి ఉంటుంది. తర్వాత హైడ్రా అనేది కూడా ముందు దూకుడు తర్వాత ఆగిపోయేటప్పటికి అది కూడా ఒక రకంగా నష్టం చేసింది. హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది కానీ ఆ దూకుడు లేదు ఇవాళ. అది చేసే ముందే కొద్దిగా సమిష్టిగా కేబినెట్ నిర్ణయాలు తీసుకుని మాట్లాడితే బాగుంటుంది. మిస్ఫైర్ అయింది. దాని మూలన నష్టం జరిగింది. ప్రజల్లో కొద్దిగా చెప్పుకోలేనిది. లగచర్లది అదే కంటిన్యూ అయిపోయేది. నేను క్యాన్సిల్ చేయడం తప్పు. SEZ ఫార్మా క్యాన్సిల్ చేశారు కానీ SEZ ఉంది. SEZ ఫార్మా ముందు కూడా ఫార్మా అనేది ఏం కాదు, ఒక SEZ గానే పెడుతున్నాను అని అన్నారు. ఇప్పుడు కూడా అదే చెప్పాడు. ఇప్పుడు అదే ఫార్మా అనే పదం తీసేస్తారు. అది ఇంటెలిజెన్స్ వైఫల్యం కనపడుతుంది మనకి అక్కడ. అది ఎందుకంటేనండి అంత మునిపి 2-3 నెలల నుంచే ప్రజల్లో ఒక మాట నలుగుతుంది. వీళ్ళు స్లీపర్ సెల్స్ లాగా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ. వాళ్ళిద్దరి మధ్య సింక్రనైజేషన్ లేదు. గుర్తుందా? మీరు ఒకటి అట్లా అంటే ఒకటి ఇట్లా అంటాం. హరీష్ రావు, కేటీఆర్ ప్రతి స్టేట్మెంట్ని కౌంటర్గా పరస్పర భిన్నోద్రవాలతో మాట్లాడటం మొదలెట్టారు. దాన్ని మ్యాచ్ చేయడానికి నేను ఏదో విందు కార్యక్రమం పెట్టుకున్నాను. ఏదో పెట్టుకున్నా కూడా అది జరగదు. అది ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు కేటీఆర్ చాలా అసహనంతో, ఫ్రస్ట్రేషన్తో రగిలిపోవటం మొదలెడుతున్నాడు. గత 1 year నుంచి తట్టుకోలేకపోతున్నాడు అధికారం కోల్పోవటాన్ని. ఏదో వాళ్ళ సొమ్ము లాగేసుకున్నట్టు, రాష్ట్రం అంటే వాళ్ళ కుటుంబం జాగీర్ అయినట్టు. ప్రజలు ఇచ్చారు మ్యాండేట్. ప్రజలు అప్పటికే 10 ఏళ్ళు భరించడమే చాలా ఎక్కువ భరించారు. ప్రజలను బానిసలాగా జమగట్టారు. ఇలా లెక్కపత్రం లేకుండా ప్రజాస్వామ్యం అంటేనే అపహాస్యం చేసేసారు. అటువంటిది గెలిస్తే ఇష్టానుసారం మాట్లాడటం, లెక్క లేకుండా మాట్లాడటం, రెచ్చిపోవటం అనేది ఇదవుతూ వస్తుంది.
మరి అది అంత సమర్థనీయం కాదు అతను. కానీ నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సమైక్యవాదులకి చంచులు మోసే వాళ్ళు మళ్ళీ వస్తున్నారు జాగ్రత్త అని. మరి మీరు మీకు ఎవరు మోసారు సమైక్యవాదులకి? నీ పార్ట్నర్లు ఎవరు? రోజు నీ చుట్టూ పెట్టుకున్న వాళ్ళు 10 ఏళ్ల పాటు నీ చుట్టూ ఉండాళ్ళు ఎవరు? నువ్వెవరితో అంటకాయగావు? నీకు సంచులు మోసిన వాళ్ళు ఎవరు? నువ్వేమీ లేకుండానే నువ్వు చేసావా? కాళేశ్వరం కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చావు? మిషన్ భగీరథ ఎవరికి ఇచ్చావు? నీ చుట్టూ ఉండే రాజులు ఎవరు? నీ అత్యంత ఆత్మీయులైన రాజులు ఎవరు? నువ్వు రోజు అక్కడ మోకిలా గెస్ట్ హౌస్ ఎవరిది? నీ చుట్టూ ఉండాళ్ళు ఎవరు? సినిమా నిర్మాతలు ఎవరు? సినీ స్టార్లు ఎవరు? నువ్వు ఇవాళ అవసరార్థం నువ్వు ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడితే ప్రజలంత అమాయకులా? 10 ఏళ్ల పాటు మీరు చేసిన పాపాలన్నీ పోతాయా? మీరు చేసిన సామాజిక రాజకీయ ఆర్థిక విధ్వంసం అంతా తెలంగాణలో మాట్లాడేవాళ్ళు లేరు కాబట్టి అదేమంటే ప్రాంతాన్ని అడ్డం పెట్టుకుని ఎడ్డోడైనా మడ్డోడైనా తెలంగాణ వాళ్ళు కావాలంటున్నాడు. ఎవరన్నారు? ఆయన అంటున్నాడు తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రవాడు వచ్చాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఎవడన్నా కమ్మాడు ఎవడన్నా ముఖ్యమంత్రి అయ్యాడా? ఆంధ్రవాడు ఎవడయ్యాడు? వాళ్ళు ఏడుపు అంతా కమ్మాళ్ళ మీద. డైరెక్ట్ ఐ విల్ కమ్ టు ది పాయింట్. వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ముందు నిర్మాణం చేసిందే కమ్మ వ్యతిరేక ఉద్యమం అని. తెలంగాణ అనేదాన్ని వాళ్ళ ఉగ్రోషాన్ని అడ్డం పెట్టుకోవడానికి కొంతమంది రాయలసీమ వాళ్ళతో చేరి ఇక్కడ చేరి కొంతమంది అమాయకులు రెచ్చగొట్టి చేసావు. వాళ్ళు ఏడుపు అంతా కమ్మాళ్ళ మీదే. ఇవాళ సంచులు మోయాలి అది ఇది అంటే నిన్నటిదాకా నువ్వు మోసుకుంది రాసుకుంది పూసుకుంది పడుకుంది ఎవరితో? ఈ జనాలు మాట్లాడరనే. ఎందుకంటే కొంత సహనం ఉంటుంది ఎవడైనా మాట్లాడకుండా ఉపేక్షించడానికి. ఎందుకని చెల్లెలు కట్ట కూడా హద్దులు ఉంటాయి. కానీ ఈ మధ్యకాలం ఒకటి మాట్లాడితే మల్లెపూతోటి మాట్లాడితే తమలపాకుతో నేను ఒకటంటే తాటి మట్టితో 4 అంటామని ఎవరైనా మాట్లాడతారు. వీళ్ళు ఇష్టానుసారం డబ్బు మాత్రం ఉంది, అధికార మాత్రం ఉంది, మేము భయపెడతాము, మాట్లాడకుండా ఉంటామంటే ఎందుకు మాట్లాడకుండా ఉంటారండి? వాయిస్ మొన్నటిదాకా ఎవడో అడగలేదు కాబట్టి మాట్లాడాల. ఛానల్స్ అన్ని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని పెయిడ్ ఛానల్స్ అన్ని పెట్టుకుని వాళ్ళు భజనలు చేశారు కాబట్టి ఎవరికాడ మనసులో ఉంది లేదు. వాళ్ళు మీలాంటి వాళ్ళు పిలిచి మమ్మల్ని అడిగినప్పుడు మాలాంటి వాళ్ళు తప్పకుండా బయటపడి మాట్లాడతాం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే తరచు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారిని చిట్టినాయుడు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏమంటారో కనుక్కోమనండి. వాళ్ళ నాన్న సిద్దిపేట జిల్లాలోనూ తెలంగాణ వెళ్ళిన వాళ్ళు ఏమంటారో కనుక్కోమనండి. తను ఏమంటున్నారో కనుక్కోమనండి. బాడీ షేమింగ్ చేయటం హేళన చేయడం పెద్ద అది సంస్కారం కాదు, అహంకారం కిందకు వస్తుంది. ఎంత ఇప్పుడు అతను ఏమంటున్నారో నేను చెప్పలేక కాదు, నా సంస్కారం ఉంది. రకులరావు అంటున్నారు. అదే రకరకాలు ఉన్నాయి. ఏదో కొత్త పేరు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారు సైకోరావు అని. ఏమని పెడతారండి? అదే తామలపాకుతో అంటే తాటి మట్టుతో 4 అంటారు. ఎందుకు ఊరుకుంటారు? నా నోరు అనేది అద్దులో ఉన్నప్పుడు నేను గౌరవంగా ఉంటాను. నా అద్దు తప్పినప్పుడు నన్ను 4 అన్నారు, నేడి తెట్ట కుదురు 4 కాదు 40 మంది అంటారు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే చిట్టినాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని పెట్టి నడిపిస్తున్నాడు ఇక్కడ అనేది ఒకటి. సమైక్యవాదులు సంచులు మోస్తున్న వాళ్ళు మళ్ళీ వస్తున్నారని అంటే మీరు చెప్పినటువంటి. అవునండి. ఇప్పుడు మీ నాన్న ఎవరో సంచులు మోసాడు? రాజశేఖర రెడ్డి పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పనిచేయలేదా? రాజశేఖర రెడ్డి కన్సర్న్లో కదా పనిచేసింది. రాజశేఖర రెడ్డి మనుషులు కాదా తను చుట్టూ పెట్టుకుంది? ఎవరు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు? రాజశేఖర రెడ్డి కుటుంబానికి కల్వకుంట్ల కుటుంబానికి తేడా ఉందా? ఉందని చెప్తున్నాడు. ఎక్కడ ఉంది? అందరూ ఒకటే కదా, ఒకే తాను ముక్కలు కదా. అంటే కాదు కదా, తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టాడు. ఏం పెట్టారు? నిన్న కూడా చెప్తున్నాడు. ఎవరు పెట్టారు చావు నోట్లో? అమ్మాయికి ప్రజలు చచ్చిపోయారు. వీళ్ళ కుటుంబంలో ఎవరేమయ్యారని, ఎవరు అరెస్టులు అయ్యారని, అమాయకులు ఎవరు ఎంతమంది? 1500 మంది అని చెప్పారు మీరు. 150 మంది పేర్లు చెప్పావా నువ్వు? ఇవాళకి 150 మందికి ఎక్కడన్నా 3 ఎకరాల భూమి ఇచ్చావా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చావా? లిస్ట్ ఏమైనా అమరవీరుల లిస్ట్ ఏమైనా తయారు చేసావా నువ్వు? ధరణి పేరుతో మీరు చేసిన భాగవతం ఏంటి? పేద ప్రజలు 8,000 ఎకరాలు పోయినాయి. 70 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నాడు, భూములన్నీ కోల్పోలేదా? ఇవాళ లక్షలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఏమైపోయింది? తెలంగాణ రికార్డులోంచి ఎట్టబోయింది? ఒక అసాంఘికమైన రాజకీయ వ్యవస్థను నువ్వు నీ కుటుంబం తయారు చేయలేదా? ఓ బానిసలను తయారు చేయలేదా? నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయలేదా? మాట్లాడేవాళ్ళు లేరేనా? ప్రత్యానికి కులాన్ని పెట్టి ప్రాంతాన్ని పెట్టి ఆంధ్రోడు అని చెప్పి ఎంత హేళన చేశారండి? పచ్చళ్ళు అమ్ముకుంటానికి వస్తారు, తిండి లేకుండా వచ్చారు, కట్టుబాట్లతో వచ్చారని ఎవడు నువ్వు అంటావు? మీ తాతలు జాగిర తెలంగాణ అంటే? కానీ ఏం మాట్లాడేవాళ్ళు లేకనే ఇన్నాళ్ళు నోరు మూసి కూర్చున్నారు కాబట్టి ఇష్టానుసారం వద్దులేని అందరూ వదిలిపెట్టారు, ఉపేక్షణ భావంతో ఊరుకున్నారు. ఆ రోజే అన్నాం చంద్రబాబు గారిని మేమే ఇది చేసాం, అమరావతి శంకుస్థాపనకి ఎట్టబిల్తో ఒక ద్రోహినని. ఇవన్నీ మాట్లాడతాము, 100% మాట్లాడతాము.
ఇవాళ అధికారం పోయిందని గంగవీరులు ఎత్తేసి ఇష్టానుసారం మాట్లాడితే ఎందుకు మేము మాట్లాడతాం, బాగా చెప్తాం, మాట్లాడతాం. ఆ రోజు అమరావతి శంకుస్థాపన పిలువబట్టి అమరావతి ఆ గతి పట్టింది అంతే. చేయబడింది కాబట్టి అది భస్మాసుర హస్తంలాగా పడింది. ఆ రోజే చెప్పి అది ఆత్మగౌరవానికి విరుద్ధం, ఆ పేరు కొట్టేయమని. చూసుకోండి, నా వీడియోలే ఉంటాయి. సో అమరావతిని కూల్చేయడంలో కేసీఆర్ గారి పాత్ర 100% కుటుంబ పాత్ర 100% దాని వెనక ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. విద్వేషంతో కావాలని దాన్ని ధ్వంసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ పెట్టి చేశారు. ఇవాళ వీళ్ళ వ్యాపారాలు, పబ్బులు క్లబ్బులు వ్యాపారాలని కుటుంబానికి ఎవరితో ఉన్నాయి? హైదరాబాద్ చుట్టుపక్కల, జూబ్లీ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద పబ్బుల్లో ఎవరెవరు వాటాలు ఉన్నాయి తెలీదా? బాగోతాయి. వాళ్ళు నువ్వు రేవంత్ రెడ్డి గారిని 4 నెలలు అంటే ఎందుకు ఊరుకుంటాం మేము?